రేపటి నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు 4వ విడత పోలింగ్ జరగనుంది. బీహార్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కొన్ని నియోజకవర్గాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. పోలింగ్ సమయం ముగిసే లోపు పోలింగ్ కేంద్రానికి వచ్చే వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, రేపు మరికొన్ని రాష్ట్రాల్లో కొన్ని నియోజకవర్గాలతో పాటు ఇక 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటు లోక్సభకు అటు అసెంబ్లీకి కూడా పోలింగ్ జరగనుంది. వివరాలు ఏంటి? సంతోషి, రేపు జరగబోయే పార్లమెంట్ పోలింగ్ కి మాత్రం సర్వం సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 తెలంగాణ రాష్ట్రాల్లో కూడా రేపు మాత్రము పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మాత్రము మొత్తము తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్సభ స్థానాలకు తో పాటు కూడా ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాదు ఈ ఎన్నికల సమయంలో మాత్రము మరి డిపార్ట్మెంట్ కూడా, మరి గవర్నమెంట్ కూడా, మరి తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ కూడా మరి పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు కానీ, సీసీ కెమెరాలు కానీ, అదే విధంగా వచ్చిన ఓటర్లకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా టెంట్, షామియానాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు మరి వికలాంగులు ఉంటారు, వికలాంగులు అలాగే వయసు మీద పడ్డ వాళ్ళు 60 సంవత్సరాల పైబడిన వాళ్ళకు కూడా మరి వాళ్ళను ఇంటికి తీసుకెళ్లి వాహనాల ద్వారా తీసుకురావడము, అలాగే లేకపోతే వీల్ చైర్లలో తీసుకొచ్చి కూడా వాళ్ళని దగ్గరుండి వాళ్ళతో ఓటింగ్ వినియోగించుకునేలాగా కూడా సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్. అదే కాకుండా మరి ప్రయాణికులకు కూడా ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ళే ప్రయాణికులకు కూడా ఏపీకి ప్రత్యేకంగా 400 బస్సులను మాత్రం కేటాయించడం జరిగింది. అంతేకాకుండా మళ్ళీ ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులకు కల్పించడం జరిగింది. అంతేకాదు మరి పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు కాబట్టి పిల్లలకు కూడా ఎక్కడైనా తప్పిపోయినా కానీ ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ డిపార్ట్మెంట్ ప్రత్యేక నెంబర్లను కూడా కల్పించడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు జిల్లాల్లో, పలు ప్రాంతాల్లో, ప్రత్యేకంగా హైదరాబాద్ లో కూడా పోలింగ్ సెంటర్ల దగ్గర మాత్రము గట్టి బందోబస్తు కూడా పెట్టి, నిఘా పెట్టి కూడా ఎలాంటి అవంచనాలు ఎదురవ్వకుండా కూడా మరి సిబ్బంది అయితే గట్టి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడైతే పోలింగ్ రావడంతో అయితే మరి అసెంబ్లీ పోలింగ్ రేపే ప్రారంభం అవుతుంది కాబట్టి మరి సర్వం సిద్ధం చేసి ఉంచారని కూడా చెప్పుకోవచ్చు. తోటి ప్రచార సమయం కూడా ముగిసింది. అందుకు నిన్నటి నుంచి కూడా మాధ్యమ షాపులు కూడా బంద్ చేయడం కూడా జరిగింది. మరి రైట్ నిర్మల, థ్యాంక్ యూ.